వెల్కమ్ టు కేఎల్ నాలెడ్జ్ హబ్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇటీవల జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీకి ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. సో 10th క్లాస్ స్టూడెంట్స్ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి బీసీ రెసిడెన్షియల్ కాలేజీలోకి ఎంట్రన్స్ అంటే ప్రవేశం పొందాలంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జాము రాయవలసి ఉంటుంది. సో ఆయా గ్రూపులకు సంబంధించినట్టే హెచ్ఈసి కావచ్చు, ఎంఈసి కావచ్చు, సిఈసి కావచ్చు, బైపీసీ కావచ్చు, ఎంపీసీ కావచ్చు, ఇలా వాళ్ళు ఎంచుకున్నటువంటి గ్రూపులు బట్టి వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్లో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయండి. 150 ప్రశ్నలకి 150 మార్కులు ఉంటాయి. అయితే ఇంగ్లీష్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది. ఇంగ్లీష్ నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. ఆ తర్వాత వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్టు బట్టి మిగతా 100 ప్రశ్నలు ఉంటాయి. నా దగ్గర ఎంఈసి గ్రూపుకి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క క్వశ్చన్ బుక్లెట్ ఉంది. సో అందులో మనకి సోషల్ స్టడీస్ నుంచి 50 ప్రశ్నలు అడగడం జరిగింది. ఎంఈసి గ్రూప్ వాళ్ళకి ఇంగ్లీష్ నుంచి 50 ప్రశ్నలు, మ్యాథ్స్ నుంచి 50 ప్రశ్నలు, తర్వాత సోషల్ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. సో ఈ సోషల్ స్టడీస్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏమిటో మనం ఒకసారి పరిశీలిద్దామండి. ఈ వీడియో ప్రస్తుతము 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులకి ఫ్యూచర్లో వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలనుకున్నప్పుడు అది ఏ విధంగా ఉంటుందో చక్కటి అవగాహన కలుగుతుంది. అదేవిధంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి వివిధ అభ్యర్థులందరూ కూడా ఈ క్వశ్చన్స్ చాలా చక్కగా ఉపయోగపడతాయని చెప్పేసి భావిస్తూ మన వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో 101వ ప్రశ్న నుంచి 150వ ప్రశ్న వరకు సోషల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది. అన్ని ప్రశ్నలు కూడా 10వ తరగతి సాంఘిక శాస్త్రం నుంచి ఇవ్వడం అనేది జరిగిందండి. సో ఫస్ట్ 101వ ప్రశ్న. సో 101వ ప్రశ్న వచ్చేసి హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఎవరు? మరొకసారి అండి ప్రశ్న, హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఎవరు? 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో సరైనటువంటి ఆప్షన్ని మనం చూజ్ చేసుకోవాలి. ఏ బెజవాడ గోపాలరెడ్డి, బి బూర్గుల రామకృష్ణారావు, సి నీలం సంజీవరెడ్డి అండ్ డి దామోదరం సంజీవయ్య. సో హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. సో మీరు ఆన్సర్ని తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో మొత్తం అయిపోయిన తర్వాత మీరు మొత్తం ఎన్ని క్వశ్చన్స్కి సరైనటువంటి ఆన్సర్ చేయగలిగారో కామెంట్ చేయగలరు. సో హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి అండి, బూర్గుల రామకృష్ణారావు. 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. బూర్గుల రామకృష్ణారావు గారు హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కాకుండా మలి ముఖ్యమంత్రి కూడా ఆయనేనండి, చివరి ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆ తర్వాత 1956లో హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయడంతో హైదరాబాద్ రాష్ట్రము రద్దయిపోయిందండి. సో హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి, చివరి ముఖ్యమంత్రి కూడా బూర్గుల రామకృష్ణారావు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 102 102 అండి. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎవరు? ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎవరు? ఏ శ్రీ జి కమలాకర్, బి శ్రీ జి జగదీశ్వర్ రెడ్డి, సి శ్రీ కె ఈశ్వర్ అండ్ డి శ్రీ టి శ్రీనివాస్ యాదవ్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ అండి, శ్రీ జి కమలాకర్. శ్రీ గంగుల కమలాకర్ గారు ప్రస్తుతము తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 103 103 అండి. సార్వత్రిక పెద్దల ఫ్రాంచైజీ ద్వారా ఏమి లభిస్తుంది? సో వాస్తవానికి ఇది ఇంగ్లీష్లో ఉన్నటువంటి క్వశ్చన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడంతో కొంత కన్ఫ్యూజ్గా ఉందండి. మనకి తెలుగులో క్వశ్చన్ పూర్తి స్థాయిలో అర్థం కాకపోతే ఒకసారి ఇంగ్లీష్లో కూడా ఇచ్చాడు కాబట్టి ఇంగ్లీష్లో కూడా ఒకసారి మనము అబ్జర్వ్ చేయాలి. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ గివ్స్ ద రైట్ టు. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది ఏ హక్కుకు సంబంధించింది? తెలుగులో మక్కి ట్రాన్స్లేట్ చేయడం వల్ల కొంత అది అర్థం కావడం లేదు. సార్వత్రిక పెద్దల ఫ్రాంచైజీ ద్వారా ఏం లభిస్తుంది అనేది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. ఏ విద్యా హక్కు, బి ఓటు హక్కు, సి పరీక్షల హక్కు అండ్ డి ఆహార హక్కు. సో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, ఓటు హక్కుకు సంబంధించింది. సో 20వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఓటు హక్కు కోసము ఉద్యమించడం జరిగింది, ముఖ్యంగా మహిళలు. సో ఆ ఉద్యమాన్ని మనం యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, దీన్ని తెలుగులో చెప్పాలంటే కరెక్ట్గా సార్వత్రిక వయోజన ఓటు హక్కు అంటారండి. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ సార్వత్రిక వయోజన ఓటు హక్కు కోసము ఉద్యమించడం జరిగింది. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ నెంబర్ 104 104. భింద్రన్వాలా ఏ మత రాజ్యాన్ని ఖలిస్తాన్గా స్థాపించాలని కోరుకున్నాడు?
భింద్రన్వాలా ఏ మత రాజ్యాన్ని ఖలిస్తాన్గా స్థాపించాలని కోరుకున్నాడు? ఏ ఇస్లాం రాజ్యం, బి సిక్కు రాజ్యం, సి బుద్ధిస్టు రాజ్యం అండ్ డి క్రైస్తవ రాజ్యం. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి అండి, సిక్కు రాజ్యం. 1970-80ల కాలంలో పంజాబ్లో భింద్రన్వాలా నేతృత్వంలో సిక్కులకు ఖలిస్తాన్ అనే పేరుతోటి ఒక ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో వాళ్ళు ఉద్యమించడం జరిగింది. సో ఖలిస్తాన్ అనేది సిక్కులకు ప్రత్యేక రాజ్యం కోసం చేసినటువంటి పోరాటం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 105 అండి, 105. బెంగాల్లో వామపక్ష ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? బెంగాల్లో వామపక్ష ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? ఏ జ్యోతిబస్, బి నమ్మూద్రిపాద్, సి సోమనాథ్ చటర్జీ అండ్ డి మానిక్ సర్కార్. సో బెంగాల్ అనగానే మనకి గుర్తొచ్చేటువంటి పేరు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ అండి, జ్యోతిబస్. జ్యోతిబస్ నేతృత్వంలో బెంగాల్లో వామపక్ష ప్రభుత్వము సుదీర్ఘకాలం పాటు కొనసాగడం జరిగింది. సో మిగతా ఆప్షన్స్లో చూసినట్లయితే నంబూద్రిపాద్ అనే వ్యక్తి, ఆయన వాస్తవానికి కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇన్ఫ్యాక్ట్ 1957లోనే నంబూద్రిపాద్ నేతృత్వంలో కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటైంది. అది భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఏర్పాటైనటువంటి తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం. 1957లో నంబూద్రిపాద్, ఈఎంఎస్ నంబూద్రిపాద్ నేతృత్వంలో కేరళలో తొలిసారిగా కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. సోమనాథ్ చటర్జీ అనే వ్యక్తి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేయలేదండి, కాబట్టి ఆయన కమ్యూనిస్టు యోధుడు. మానిక్ సర్కార్ నేతృత్వంలో త్రిపురలో సుదీర్ఘకాలం పాటు వామపక్ష ప్రభుత్వం కొనసాగింది. సో ఇక్కడ మనకి బెంగాల్ అన్నారు కాబట్టి జ్యోతిబస్, ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 106, 106 అండి. మొట్టమొదటి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? ఏ ఏబి వాజ్పేయి, బి ఐకే గుజరాల్, సి హెచ్డి దేవేగౌడ అండ్ డి విపి సింగ్. కేంద్రంలో మొదటి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి అండి, విపి సింగ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. 1989లో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ నేతృత్వంలో మన భారతదేశంలో తొలిసారిగా కోalition గవర్నమెంట్, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రభుత్వాన్ని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం అంటారంటే. కొంతమంది ఏమనుకుంటారంటే 1977లోనే మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది అని చెప్పేసి అంటుంటారు, కానీ అది రాంగ్ అండి. ఎందుకంటే మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో ఏర్పడ్డటువంటి ప్రభుత్వము జనతా ప్రభుత్వము. జనతా పార్టీకి పూర్తి మెజార్టీ ఉంది. కొన్ని పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలే. కాకపోతే ఎలక్షన్స్ కంటే ముందే కొన్ని పార్టీలు కలిసి జనతా పార్టీలో విలీనమై ఒకే పార్టీగా ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. సో కాబట్టి ఆ పార్టీకి మెజార్టీ వచ్చింది కాబట్టి దాన్ని జనతా ప్రభుత్వం అంటాం. మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో ఏర్పడ్డటువంటి ప్రభుత్వము సంకీర్ణ ప్రభుత్వం కాదు, జనతా ప్రభుత్వము. మొదటి సంకీర్ణ ప్రభుత్వం 1989లో విపి సింగ్ నేతృత్వంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107, 107. యూనిసెఫ్ అనున్నది ఏ సంస్థ యొక్క అనుబంధ సంస్థ? యూనిసెఫ్ అనున్నది ఏ సంస్థ యొక్క అనుబంధ సంస్థ? ఏ ఐక్యరాజ్య సమితి, బి నానాజాతి సమితి, సి నాటో అండ్ డి నామ్. సో యూనిసెఫ్ తెలుసు కదా, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి అంటారు దాన్ని. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ అండి, ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ యూనిసెఫ్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 108. కృష్ణా నది యొక్క ఉపనది. ఏ మహి, బి చంద్రభాగ, సి తుంగభద్ర అండ్ డి పైవన్ని. సో కృష్ణానది యొక్క ఉపనది అనేది సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, తుంగభద్ర. కృష్ణానదికి ఉన్నటువంటి ఉపనదుల్లో అతిపెద్ద ఉపనది తుంగభద్ర నది. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ నెంబర్ 109, 109. భారత ప్రామాణిక కాలమానం. భారత ప్రామాణిక కాలమానం. ఏ 92.5 డిగ్రీల పశ్చిమ రేఖాంశం, ఇక్కడ డిగ్రీ అనేదాన్ని సూచించలేదు. 92.5 డిగ్రీల పశ్చిమ రేఖాంశం, బి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం, సి 82.5 డిగ్రీల పశ్చిమ రేఖాంశం అండ్ డి 89.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. భారత ప్రామాణిక కాలాన్ని సూచించేటటువంటి రేఖాంశం ఏది అని అర్థం. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి అండి, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఆ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆధారంగా భారత ప్రామాణిక సమయాన్ని, ఇండియన్ స్టాండర్డ్ టైంని డిసైడ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 110 అండి. క్వశ్చన్ నెంబర్ 110. ఈ నదికి జంట మూలాలు ఉన్నాయి అంటే 2 చోట్ల ఆ నది ప్రస్థానం ప్రారంభమవుతుందని అర్థం. ఏ గంగా నది, బి గోదావరి,
సి కృష్ణ అండ్ డి నర్మదా. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ అండి, గంగా నది. ఎందుకంటే గంగా నది భాగీరథి అలక్నంద అనేటటువంటి రెండు ప్రవాహాలు కలిసి ఆ తర్వాత గంగా నదిగా మారుతుందన్నట్టు. అంటే గంగా నది యొక్క జన్మస్థానం రెండు చోట్ల ఉంది, భాగీరథి మరియు అలక్నంద. ఆ రెండు ప్రవాహాలు కలిసి గంగా నదిగా ఏర్పడటం జరుగుతుంది. సో ట్విన్ సోర్సెస్ ఉన్నటువంటి రివర్ ఏంటంటే రివర్ గంగా. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 111, 111 అండి. క్రింది వాటిలో ఏ ప్రాంతం ఈశాన్య ఋతుపవన సమయంలో ఎక్కువ వర్షపాతం పొందుతుంది? ఈశాన్య ఋతుపవన సమయంలో అంటే తిరోగమన ఋతుపవన కాలం అంటాం. ఏ తెలంగాణ, బి తమిళనాడు, సి గోవా అండ్ డి మహారాష్ట్ర. ఈశాన్య ఋతుపవన సమయంలో అంటే తిరోగమన ఋతుపవన సమయంలో అంటే ఈశాన్య ఋతుపవనాలు అంటే అక్టోబర్ నవంబర్ కాలంలో ఎక్కువ వర్షపాతం పొందేటటువంటి రాష్ట్రం ఈ 4 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం? సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి అండి, తమిళనాడు. ఈశాన్య ఋతుపవన కాలంలో తమిళనాడు రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో అధిక వర్షపాతం పొందుతుందండి. మిగతా తెలంగాణ కావచ్చు, గోవా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు నైరుతి ఋతుపవన కాలంలోనే ఎక్కువ వర్షపాతాన్ని పొందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 112, 112. కేరళలోని పెరుమట్టి గ్రామ పంచాయతీకి మరియు డాష్ కంపెనీకి మధ్య భూగర్భ జలాల విషయంలో వివాదాస్పదమైంది అంటే వివాదం నెలకొన్నది. ఏ కోకాకోలా, బి జోన్స్ సోడా, సి నయగారా బాట్లింగ్, డి పెప్సీ. కేరళలోని పెరుమట్టి గ్రామ పంచాయతీకి మరియు ఏ కంపెనీకి మధ్య భూగర్భ జలాల విషయంలో వివాదం నెలకొన్నది? సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ అండి, కోకాకోలా. సో ఈ కోకాకోలా కంపెనీకి పెరుమట్టి గ్రామ పంచాయతీ, ఎందుకంటే కోకాకోలా కంపెనీ పెరుమట్టి గ్రామ పంచాయతీ పరిధిలో పెద్ద ఎత్తున గ్రౌండ్ వాటర్ని తోడేసి మరి వాళ్ళు వినియోగించుకోవడం జరుగుతుంది. ఈ విషయమై వాళ్ళు హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా కూడా ఈ వివాదము వెళ్ళటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 113, 113. మ్యాచ్ ద ఫాలోయింగ్. కింద ఉన్నటువంటి వాటిని మనము జతపరచటం అన్నట్టు. సో లెఫ్ట్ సైడ్ 1 ప్రభుత్వ ఉపాధ్యాయుడు, 2 భవన నిర్మాణ కార్మికుడు, 3 పశుపోషణ, 4 హోటల్. రైట్ సైడ్ ఏ అవ్యవస్థీకృత రంగం, బి సేవల రంగం, సి ప్రాథమిక రంగం, డి వ్యవస్థీకృత రంగం. సో ప్రభుత్వ ఉపాధ్యాయుడు వచ్చేసి వ్యవస్థీకృత రంగం కిందకి వస్తారండి. సో 1D. తర్వాత భవన నిర్మాణ కార్మికుడు వచ్చేసి అవ్యవస్థీకృత రంగం కిందకి వస్తారు. సో 2 అనేది ఏ, 1D 2A ఉన్నది. ఇగో కింద డి ఉంది చూడండి. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే 1D అంటే ప్రభుత్వ ఉపాధ్యాయుడు వ్యవస్థీకృత రంగం, 2A అంటే భవన నిర్మాణ కార్మికుడు అవ్యవస్థీకృత రంగం, తర్వాత 3C అంటే పశుపోషణ అనేది ప్రాథమిక రంగం కిందకి వస్తుంది, అండ్ 4B అంటే హోటల్ అనేది సేవల రంగం కిందకి వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 114, 114. ప్రస్తుత విదేశాంగ శాఖ మంత్రి ఎవరు? ప్రస్తుత కేంద్ర విదేశాంగ మంత్రి. కేంద్రం ఎందుకంటే లేదంటే రాష్ట్రాలకు విదేశాంగ శాఖ మంత్రులు ఉండరు కాబట్టి విదేశాంగ మంత్రి అంటే కేంద్ర విదేశాంగ మంత్రి మనం అర్థం చేసుకోవాలి. సో ఆప్షన్స్ వచ్చేసి ఏ శ్రీ జయశంకర్, బి శ్రీ అమిత్ షా, సి శ్రీ కిరణ్ రిజిజు అండ్ డి శ్రీ ప్రకాష్ జవదేకర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ప్రస్తుతము విదేశాంగ శాఖ మంత్రి శ్రీ జయశంకర్ గారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 115, 115. ప్రముఖ చరిత్రకారుడు ఎరిక్ హాబ్స్బామ్ 20వ శతాబ్దాన్ని ఏమని పిలిచాడు? ఏ విపరీతమైన కాలం, బి ఆహార ధాన్యాల కాలం, సి యుద్ధాల కాలం అండ్ డి పైవేవి కావు. సో విపరీతమైన కాలం అంటే ఇక్కడ తెలుగు ట్రాన్స్లేషన్లో కొంత వేరుగా ఉందండి. వాస్తవానికి మనం ఇంగ్లీష్లో చూసినట్టయితే ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే 20వ శతాబ్దం అనేది తీవ్ర సంచలనాల కాలం, తీవ్ర సంచలనాల యుగం అని చెప్పేసి ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. విపరీతమైన కాలం కాదు అది. దాన్ని ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏనే కరెక్ట్ ఆన్సర్. అంటే తీవ్రమైనటువంటి సంచలనాలు కాలం అంటే 20వ శతాబ్దంలో అనేక రకాలైనటువంటి సంచలనాలు జరిగినాయన్నట్టు. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యుద్ధాలు రావటం కావచ్చు, అనేక రకాలైనటువంటి రాజకీయ భావజాలం రావటం కావచ్చు, ప్రజాస్వామ్యము, సామ్యవాదం లాంటి ప్రభుత్వాలు ఏర్పడటం కావచ్చు, రకరకాల సైన్స్ అండ్ టెక్నాలజీలో, వైద్య రంగంలో అన్నిటిలో మానవుడు కని విని ఎరుగునటువంటి మార్పులు 20వ శతాబ్దంలో చోటు చేసుకున్నాయి కాబట్టి దాన్ని తీవ్ర సంచలనాల యుగం అని చెప్పేసి ఎరిక్ హాబ్స్బామ్ వర్ణించడం జరిగింది. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 116th క్వశ్చన్, 116వ ప్రశ్న. కేవలం 8% మంది జనాభాకి మాత్రమే మంచి ఉపాధి ఉంది మరియు దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవలలో వారి వాటా డాష్.
8% మందికి మాత్రమే ఉపాధి పొంది దేశంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవల వాళ్ళ వాటా, అంటే ఇది వ్యవస్థీకృత రంగం అండి. సో ఆప్షన్స్ వచ్చేసి ఏ 50%, బి 60%, సి 70% అండ్ డి 30%. వ్యవస్థీకృత రంగంలో 8% మంది మాత్రమే ఉపాధి పొందుతూ, కానీ ఉత్పత్తిలో ఆ వ్యవస్థీకృత రంగం యొక్క వాటా ఎంత శాతం అనేది. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ అండి, 50%. వ్యవస్థీకృత అంటే ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ అనేది 8% మాత్రం ఉంది, బట్ ప్రొడక్షన్ అనేది మొత్తం టోటల్ ప్రొడక్షన్లో 50% ఉందన్నట్టు జీడిపిలో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 117, 117. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీని ఏ కంపెనీ వారు హస్తగతం చేసుకున్నారు? యూనియన్ కార్బైడ్ కంపెనీని ఏ కంపెనీ వారు యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీని ఏ కంపెనీ వారు హస్తగతం చేసుకున్నారు? ఏ హెడ్ అండ్ షోల్డర్, బి టాటా కంపెనీ, సి బిర్లా కంపెనీ అండ్ డి డౌ కంపెనీ. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీని ఎవరు హస్తగతం చేసుకున్నారు? సో యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి 1984లో మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఈ ఫ్యాక్టరీ ఉండేదండి. అప్పుడు 1984లో ఈ ఫ్యాక్టరీ నుంచి వెలువడినటువంటి విషవాయువు వల్ల అనేక వందల మంది చనిపోవటము, అస్వస్థులు కావటం అనేది జరిగింది. ఆ ఫ్యాక్టరీని తర్వాత వేరే కంపెనీ వాళ్ళు కొనుగోలు చేసుకున్నారు. ఎవరు వాళ్ళు? సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి అండి, డౌ కంపెనీ. ఈ డౌ కంపెనీనే 2012లో లండన్లో జరిగినటువంటి ఒలింపిక్స్ని స్పాన్సర్ చేసినటువంటి కంపెనీలలో డౌ కంపెనీ కూడా ఉండే. దానికి వ్యతిరేకంగా పర్యావరణ ఉద్యమకారులు నిరసన వ్యక్తం చేసిండ్రు. ఎందుకంటే యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ అనేది భారతదేశంలో కొన్ని వందల మంది ప్రాణాలను బలికొన్నది. అలాంటి ఫ్యాక్టరీని కొన్నటువంటి డౌ కంపెనీ ఒలింపిక్స్ను స్పాన్సర్ చేసేటటువంటి సంస్థలో ఉండటం అనేది భావ్యం కాదని చెప్పేసి అప్పట్లో వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం అనేది జరిగింది. సో డౌ కంపెనీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 118, 118. యానిమల్ ఫామ్ ఎవరిచే రాయబడింది? యానిమల్ ఫామ్ అనేటటువంటి గ్రంథం ఎవరిచే రాయబడింది? ఏ లియో టాల్స్టాయ్, బి మాక్సిమ్ గోర్కీ, సి జార్జ్ ఆర్వెల్ అండ్ డి లెనిన్. యానిమల్ ఫామ్ అనేటటువంటి గ్రంథం ఎవరి చేత రాయబడింది? లియో టాల్స్టాయ్, మాక్సిమ్ గోర్కీ, జార్జ్ ఆర్వెల్ అండ్ లెనిన్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి అండి, జార్జ్ ఆర్వెల్. ఈ యానిమల్ ఫామ్ అనేటువంటి గ్రంథంలోనే రష్యాలో ఉన్నటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని, కమ్యూనిస్టు నియంతృత్వాన్ని ఆయన విమర్శిస్తూ ఆ గ్రంథాన్ని రాయడం జరిగింది, జార్జ్ ఆర్వెల్ యానిమల్ ఫామ్ అనేటటువంటి గ్రంథాన్ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 119, 119. క్వశ్చన్, ఆపరేషన్ బర్గా దేనికి సంబంధించింది? ఆపరేషన్ బర్గా దేనికి సంబంధించింది? ఏ భూస్వాముల హక్కుల ప్రయోజనాలకు, బి పన్నులను పెంచడానికి, సి వెనుకబడిన కులాలకి రిజర్వేషన్కి అండ్ డి కౌలు రైతుల ప్రయోజనాలను కాపాడటానికి. ఆపరేషన్ బర్గా దేనికి సంబంధించింది? పశ్చిమ బెంగాల్లో ఈ ఆపరేషన్ బర్గాని కమ్యూనిస్టు ప్రభుత్వము యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం జరిగిందండి. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి, కౌలు రైతుల ప్రయోజనాలను కాపాడటానికి. సో బర్గాదారులు అంటారు కౌలుని. ఇది వెస్ట్ బెంగాల్లో ఎక్కువ మంది కౌలు రైతులు ఉండటం వల్ల ఆ కౌలు రైతులకు రక్షణ కల్పించడం కోసం, వాళ్ళ ప్రయోజనాలు కాపాడటం కోసం ఆపరేషన్ బర్గా అనేటటువంటి కార్యక్రమాన్ని వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వం చేపట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 120, 120. ఈ క్రింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో మెరుగైన అక్షరాస్యత ఉంది? ఏ హిమాచల్ ప్రదేశ్, బి బీహార్, సి హర్యానా అండ్ డి ఒడిస్సా. మెరుగైనటువంటి అక్షరాస్యత ఉన్న రాష్ట్రం ఈ 4 రాష్ట్రాల్లో ఏది? హిమాచల్ ప్రదేశ్, బీహార్, హర్యానా అండ్ ఒడిస్సా. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ అండి, హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లో పాఠశాల విప్లవం తీసుకురావడం జరిగింది స్వాతంత్రం వచ్చినటువంటి కొత్తలో. అనేక రకాలైనటువంటి ఆటంకాలు ఉన్నా కూడా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, అక్కడ ప్రజలు కావచ్చు, అక్షరాస్యతను పెంపొందించడం కోసము పెద్ద ఎత్తున ఉద్యమించడం అనేది జరిగింది. సో హిమాచల్ ప్రదేశ్ ద కరెక్ట్ ఆన్సర్, ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ నెంబర్ 121, 121. ప్రధాన పర్యావరణ సమస్యలు. ఏ రసాయనిక ఎరువులు మరియు మందులు ఉపయోగించడం, బి అడవుల నరికివేత, సి పరిశ్రమల వ్యర్థాలు అండ్ డి పైవన్నీ. సో అందరూ కరెక్ట్గా ఊహించి ఉంటారు. సో ప్రధానమైనటువంటి పర్యావరణ సమస్యలు డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అవన్నీ కూడా ప్రధానమైనటువంటి పర్యావరణ సమస్యలే. రసాయనిక ఎరువులు మరియు మందులు ఉపయోగించడము, అడవుల నరికివేత, పరిశ్రమ వ్యర్థాలు, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి పర్యావరణ సమస్యలుగా మనము భావించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 122, 122.
ప్రస్తుత భారత మానవాభివృద్ధి సూచి ర్యాంకు అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ యుఎన్డిపి వాళ్ళు ప్రతి సంవత్సరము హెచ్డిఐ ర్యాంకులను రిలీజ్ చేస్తారు కదండి, రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది కదా. అందులో 2021 అంటే తాజా ర్యాంకు ఎంత మానవాభివృద్ధి సూచికలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ప్రస్తుతము భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? మనకి టెక్స్ట్ బుక్లో వాస్తవానికి 2018-19 అది ఇవ్వడం జరిగింది. అంటే అది చెప్పుకున్నప్పుడు మనం వెంటనే లేటెస్ట్ ర్యాంక్ ఎంత కూడా మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. వాస్తవానికి ఈ క్వశ్చన్ కరెంట్ అఫైర్స్ కిందకు పరిగణించవచ్చు. సో ఏ 131, బి 129, సి 130 అండ్ డి 128. సో లేటెస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ అండి, 131. 2021 యుఎన్డిపి రిపోర్టు ప్రకారం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారతదేశం 131 ర్యాంకులో నిలవటం అనేది జరిగింది. అండ్ క్వశ్చన్ నెంబర్ 123, 123 అండి. ఈ క్రింది వానిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. ఒక 4 స్టేట్మెంట్లు ఇచ్చారండి, వాటిలో తప్పుగా ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏదో గుర్తించాలి. ఏ వ్యవసాయ ఉత్పత్తులు పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకులు అందిస్తాయి. వ్యవసాయ ఉత్పత్తులు పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకు అందిస్తాయి. బి 70% మంది పనిచేసే స్త్రీలు వ్యవసాయ రంగంలోనే ఉన్నారు. సి ఇతరుల భూమిలో పనిచేసే వారిని రైతులు అంటారు. అండ్ డి ఆహార భద్రత అనేది వ్యవసాయ రంగం మీద ఆధారపడుతుంది. ఈ 4 స్టేట్మెంట్లో తప్పుగా ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏది? సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి అండి. ఇతరుల భూమిలో పనిచేసే వారిని రైతులు అంటారు అనేది తప్పు. ఇతరుల భూమిలో పనిచేసే వారిని రైతు కూలీలు అంటారండి. రైతులు అంటే సొంతంగా భూమి ఉండి వ్యవసాయం చేసినా రైతులు అంటారు, లేదా కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసినా కూడా కౌలు రైతులు అంటారు. బట్ ఇతరుల భూమిలో పనిచేసే వాళ్ళని కూలీలు అంటారు, రైతు కూలీలు అంటారు. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124, 124. మానవాభివృద్ధి సూచి క్రింది వానిలో వేటిని పరిగణలోకి తీసుకుంటుంది? మానవాభివృద్ధి సూచి క్రింది వానిలో వేటిని పరిగణలోకి తీసుకుంటుంది? ఏ విద్య, బి ఆరోగ్యం, సి పౌష్టికాహారం, డి పైవన్నీ. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది లెక్కించేటప్పుడు ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారనేది కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి అండి, పైవన్నీ కూడా. విద్యా సూచికలు, ఆరోగ్య సూచికలు, ఆదాయ సూచికలు, పౌష్టికాహారము ఇవన్నీ కూడా మానవాభివృద్ధిని గణించేటప్పుడు పరిగణలోకి తీసుకునేటటువంటి అంశాలు. క్వశ్చన్ నెంబర్ 125, 125 అండి. భారతదేశంలోనే ఎత్తైన శిఖరం. ఏ మౌంట్ ఎవరెస్ట్, బి కాంచనగంగా, సి K2 అండ్ డి దొడబెట్ట. ఈ 4 భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది? సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి అండి, K2 శిఖరం. మౌంట్ ఎవరెస్ట్ అనేది ప్రపంచంలో ఎత్తైనది, అది భారతదేశంలో లేదు, నేపాల్ టిబెట్ మధ్య ఉన్నది. సో దడబెట్ట అనేది దక్షిణ భారతదేశంలో ఎత్తైనటువంటి శిఖరంగా చెప్పుకోవచ్చు. మొత్తం భారతదేశంలో ఎత్తైన శిఖరము K2 శిఖరము, అది జమ్మూ కాశ్మీర్లో ఉందండి. అండ్ క్వశ్చన్ నెంబర్ 126, 126. కర్ణాటకలోని కోస్తా తీరాన్ని ఏమంటారు? కర్ణాటకలోని కోస్తా తీరాన్ని ఏమంటారు? ఏ కెనరా, బి కొంకణ్, సి మలబార్ అండ్ డి ఉత్కల్. కెనరా, కొంకణ్, మలబార్, ఉత్కల్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ అండి, కెనరా తీరం. కర్ణాటకలో కోస్తా తీరాన్ని కెనరా తీరం అంటారు. కొంకణ్ తీరం అంటే మహారాష్ట్ర, గోవా తీర ప్రాంతాన్ని కొంకణ్ తీరం అంటాము. మలబార్ తీరం అంటే కేరళ యొక్క తీర ప్రాంతాన్ని మలబార్ తీరం అంటాము. ఉత్కల్ అంటే ఒడిస్సా యొక్క తీర ప్రాంతాన్ని ఉత్కల్ తీరం అంటాము. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ అండి, కెనరా తీరం. క్వశ్చన్ నెంబర్ 127, 127. బఫర్ స్టాక్ దేనికోసం ఉంచుతారు? బఫర్ స్టాక్. ఏ తక్కువ ఉత్పత్తి ఉన్నప్పుడు అవసరానికి వాడుకోవటానికి, బి ధరల పెరుగుదలని అదుపులో పెట్టడానికి, సి తెగుళ్ల నుండి ఆహార ధాన్యాలను కాపాడుకోవటానికి, అండ్ డి ఏ మరియు బి. బఫర్ స్టాక్ కేంద్ర ప్రభుత్వము FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలను సేకరించి నిల్వ చేస్తారు. దాన్ని మనం బఫర్ స్టాక్ అంటాం. దేనికోసం? కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి అండి, ఏ మరియు బి. అంటే వ్యవసాయ ఉత్పత్తి పడిపోయినప్పుడు, తక్కువ ఉన్నప్పుడు అవసరానికి వాడుకోవడానికి, అంటే కరువులు అలాంటివి వచ్చినప్పుడు ఈ బఫర్ స్టాక్ నుంచి రిలీజ్ చేసేసి అందరికీ ధాన్యాలను అందుబాటులో ఉంచుతారు. అదేవిధంగా ధరల పెరుగుదలను అదుపులో పెట్టడానికి కూడా, ఎప్పుడైనా మార్కెట్లో ధరలు బాగా పెరిగినప్పుడు ఈ బఫర్ స్టాక్లో ఉన్నటువంటి ఆ ధాన్యాన్ని మొత్తము మార్కెట్లోకి విడుదల చేయడం వల్ల ధరలు తగ్గుతాయండి. సో ఏ మరియు బి అంటే డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ నెంబర్ 128, 128 అండి. స్థూల దేశీయోత్పత్తిలో ఏ రంగం వాటా అధికంగా ఉంది? స్థూల దేశీయోత్పత్తిలో ఏ రంగం వాటా అధికంగా ఉంది? ఏ ప్రాథమిక,
బి తృతీయ, సి ద్వితీయ అండ్ డి గనుల త్రవ్వకం. జీడిపిలో ఏ రంగం వాటా ఎక్కువగా ఉంటుంది? సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి అండి, తృతీయ రంగం. దాన్ని మనము సేవా రంగం అంటాం. సర్వీస్ సెక్టార్ యొక్క షేరే ఎక్కువగా ఉంటుంది జీడిపిలో. అండ్ క్వశ్చన్ నెంబర్ 129, 129, మ్యాచ్ ద ఫాలోయింగ్, జతపరచటము. ఇక్కడ లెఫ్ట్ సైడు ఇచ్చినటువంటివి మొదటి ప్రపంచ యుద్ధము, ఆర్థిక మాంద్యము, వెర్సైల్స్ సంధి, హిట్లర్ పోలాండ్ ఆక్రమణ. ఆ సంఘటనలు జరిగినటువంటి సంవత్సరాలు రైట్ సైడ్ ఇవ్వడం జరిగిందండి. వాటిని మ్యాచ్ చేయాలి. సో మనకి కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. మొదటి ప్రపంచ యుద్ధం 1 సి చెప్పొచ్చండి, 1914 నుంచి 1918 వరకు. 1 సి. ఆర్థిక మాంద్యం ఏ చెప్పొచ్చండి, 1929లో ఆర్థిక మాంద్యం ప్రారంభమై 1939 దాకా, అంటే రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే వరకు ఆర్థిక మాంద్యం కొనసాగింది. సో 1C 2A అంటే బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1C 2A 3D అండ్ 4B అంటే మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918 వరకు, ఆర్థిక మాంద్యం 1929 నుంచి 1939 వరకు. ఆ తర్వాత వెర్సైల్స్ సంధి 3D అండి, అంటే వెర్సైల్స్ సంధి 1919లో కుదిరిందండి. 1918లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1919లో వెర్సైల్స్ ఒప్పందం కుదిరింది. తర్వాత హిట్లర్ పోలాండ్ ఆక్రమణ అనేది 1939లో జరిగింది. ఆ హిట్లర్ పోలాండ్ ఆక్రమణతోటే రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడం జరిగింది. సో 4B. సో B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1C 2A 3D అండ్ 4B. B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ నెంబర్ 130, 130 అండి. క్రింది వానిలో తప్పుగా జతపరిచింది ఏది? ఏ గ్రేట్ బ్రిటన్ చర్చిల్, బి రష్యా లెనిన్, సి అమెరికా వుడ్రో విల్సన్ అండ్ డి ఫ్రాన్స్ హిట్లర్. ఈ 4గిట్లో ఒకటి తప్పుగా జతపరచబడింది, అదేదో కనుక్కోవాలి. అంటే దేశాలు, ఆ దేశ అధినేతలు, అంటే దేశ ప్రధానమంత్రి కావచ్చు, అధ్యక్షుడు కావచ్చు, ఇవ్వడం జరిగింది. ఒకటి రాంగ్ ఉంది, అదేదో మనము గుర్తించాలి. సో కరెక్ట్ ఆన్సర్ చాలామంది కరెక్ట్ ఆన్సర్ చేసి ఉంటారు. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే డి అనేది తప్పుగా ఉంది. హిట్లర్ ఫ్రాన్స్ కాదండి, హిట్లర్ జర్మనీ దేశానికి చెందినటువంటి అధినేత. గ్రేట్ బ్రిటన్కి విన్స్టన్ చర్చిల్ ప్రధానమంత్రిగా పనిచేశారు, రష్యాకు అధ్యక్షుడిగా లెనిన్ పనిచేశారు, అమెరికా అధ్యక్షుడిగా వుడ్రో విల్సన్ పనిచేశారు. కానీ ఫ్రాన్స్ అధ్యక్షుడిగా హిట్లర్ పనిచేయాలి. హిట్లర్ జర్మనీ యొక్క అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 131, 131. పట్టణ కార్మికులు పెద్ద మొత్తంలో ఏ రంగంలో ఉపాధి పొందుతున్నారు? పట్టణ కార్మికులు పెద్ద మొత్తంలో ఏ రంగంలో ఉపాధి పొందుతున్నారు? ఏ ప్రాథమిక రంగం, బి ద్వితీయ రంగం, సి తృతీయ రంగం అండ్ డి బి మరియు సి. బి మరియు సి అంటే ద్వితీయ మరియు తృతీయ రంగం. సో పట్టణాలలో ఉన్నటువంటి కార్మికులు ఏ రంగంలో ఎక్కువ ఉపాధి పొందుతున్నారు? సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి అండి, బి మరియు సి అంటే ద్వితీయ మరియు తృతీయ రంగంలో. అంటే పారిశ్రామిక మరియు సేవా రంగాలలోనే పట్టణంలో ఉన్నటువంటి కార్మికులు ఎక్కువగా ఉపాధి పొందుతున్నారు. ఎందుకంటే ప్రాథమిక రంగం అంటే వ్యవసాయ రంగం వస్తుంది, పట్టణాల్లో వ్యవసాయం పెద్దగా ఉండదు కదండి. అందుకని పారిశ్రామిక మరియు సేవా రంగం అంటే ద్వితీయ తృతీయ రంగం అంటే డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 132, 132. క్రింది వానిలో తప్పుగా జతపరిచినది ఏది? క్రింది వానిలో తప్పుగా జతపరిచినది ఏది? ఏ గరీబీ హఠావో ఇందిరాగాంధీ, బి జై జవాన్ జై కిసాన్ పివి నరసింహారావు, సి బేటీ పడావో బేటీ బచావో నరేంద్ర మోడీ అండ్ డి జై విజ్ఞాన్ ఏబి వాజ్పేయి. అంటే ప్రముఖ వ్యక్తులు వాళ్ళు ఇచ్చినటువంటి నినాదాలని ఇక్కడ ఇవ్వటం జరిగింది. అందులో ఒకటి మిస్ మ్యాచ్, తప్పుగా జతపరచడం జరిగింది. అదేది? సో మీకు అందరికీ అర్థమై ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి అండి, జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదాన్ని పివి నరసింహారావు గారు ఇవ్వలే, లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇవ్వటం అనేది జరిగింది. మిగతా 3 కూడా కరెక్టే. గరీబీ హఠావో 1971 ఎన్నికల సందర్భంలో ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదం ఇవ్వడం జరిగింది. బేటీ పడావో బేటీ బచావో అనేటువంటి నినాదాన్ని నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది. జై విజ్ఞాన్ 1999లో మన భారతదేశము రెండవసారి అణు పరీక్షలు నిర్వహించినప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండే ఆ సమయంలో అణు పరీక్షలు విజయవంతమైన సందర్భంగా జై విజ్ఞాన్ అనేటువంటి నినాదాన్ని వాజ్పేయి గారు ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. జై జవాన్ జై కిసాన్ అనేటటువంటి నినాదాన్ని ఇచ్చింది పివి నరసింహారావు గారు కాదు, లాల్ బహదూర్ శాస్త్రి గారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 133, 133. ఇండియాలో డాష్ గలవు? ఏ
29 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు, బి 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు, సి 29 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలు, డి 28 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలు. సో ప్రస్తుతం ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి అనేది. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి అండి. బి 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు. వాస్తవానికి 29వ రాష్ట్రంగా తెలంగాణ 2014లో ఆవిర్భవించింది. కాకపోతే ఇటీవల జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర ప్రతిపత్తి హోదాను తొలగించి జమ్మూ కాశ్మీర్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడం అనేది జరిగింది. సో కాబట్టి మళ్ళీ రాష్ట్రాల సంఖ్య 28కి వచ్చేసింది. 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు, 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్. ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ కిందగా మనం భావించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 134, 134. రాష్ట్రాల పునర్విభజన కమిషన్కి ఎవరు అధ్యక్షత వహించారు? రాష్ట్రాల పునర్విభజన కమిషన్ 1953. ఇక్కడ 1953 ఇచ్చారండి, కానీ అది తప్పు. 1955లో వేసిండండి రాష్ట్రాల పునర్విభజన కమిషన్. దాన్ని ఎస్ఆర్సి అంటాము, స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ అంటారు ఎస్ఆర్సి. ఆ కమిషన్ వేసింది 1955లో, బట్ ఇక్కడ బ్రాకెట్లో 1953 ఇచ్చారు, అది రాంగు. సో ఈ ఎస్ఆర్సికి అంటే రాష్ట్రాల పునర్విభజన కమిషన్కు అధ్యక్షత వహించింది ఎవరు? ఏ ఫజల్ అలీ, బి కేఎం ఫణిక్కర్, సి హృదయనాథ్ కుంజ్రు అండ్ డి జె నరసింగరావు. ఎస్ఆర్సికి ఎవరు అధ్యక్షత వహించారు? 1955లో వేసినటువంటి ఎస్ఆర్సికి. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్, చాలామంది ఊహించి ఉంటారండి. ఇటీవల మీలో ఎవరు కోటేశ్వరుడు ఆ క్విజ్లో కూడా ₹1,00,00,000 ప్రశ్న ఇదే అడగటం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫజల్ అలీ. ఎస్ఆర్సీని అందుకే రాష్ట్రాల పునర్విభజన కమిషన్ను ఫజల్ అలీ కమిషన్ అని కూడా అంటారు, ఎందుకంటే ఆ కమిషన్కి ఫజల్ అలీ గారు అధ్యక్షత వహించడం జరిగింది. మిగతా ముగ్గురు చూసినట్టయితే కేఎం ఫణిక్కర్ ఆ ఎస్ఆర్సీలో సభ్యుడు, హృదయనాథ్ కుంజరు కూడా ఎస్ఆర్సీలో సభ్యుడు, జె నరసింహరావుకి ఎస్ఆర్సీ తోటి సంబంధం లేదు. సో ఫజల్ అలీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ నెంబర్ 135, 135. క్రింది వానిలో ఏ రాజ్యాంగ సవరణను చిన్న రాజ్యంగా పిలుస్తారు? మినీ రాజ్యాంగం అంటారు. ఏ రాజ్యాంగ సవరణని చిన్న రాజ్యంగా పిలుస్తారు? ఏ 42వ రాజ్యాంగ సవరణ, బి 72, సి 73 అండ్ డి 103. ఏ రాజ్యాంగ సవరణని మినీ రాజ్యాంగం అంటారు? సో ఎందుకంటే ఆ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోని అనేక ఆర్టికల్స్ని సవరించడం జరిగిందన్నట్టు, అందుకని దాన్ని మినీ రాజ్యాంగం అంటారు. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ అండి. 42nd 42వ రాజ్యాంగ సవరణని మినీ రాజ్యాంగం అంటాము. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 42వ రాజ్యాంగ సవరణని ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ 42వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది 1976లో. అండ్ క్వశ్చన్ నెంబర్ 136, 136. ఆహార భద్రతా చట్టం 2013 ఏ హక్కు మీద చట్టం చేయబడింది? ఆహార భద్రతా చట్టం 2013 ఏ హక్కు మీద చట్టం చేయబడింది? ఏ ఉపాధి హక్కు, బి వాక్ స్వాతంత్రపు హక్కు, సి ఆహారం హక్కు అండ్ డి మానవత్వపు హక్కు. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్, ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి. ఆహార భద్రతా చట్టం అనేది ఆహారం హక్కు. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ నెంబర్ 137, 137 అండి. సైలెంట్ స్ప్రింగ్ అను పుస్తకాన్ని రేచల్ కార్ల్సన్ ఏ సంవత్సరంలో రాసింది? సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకాన్ని రేచల్ కార్ల్సన్ ఏ సంవత్సరం రాసింది? ఏ 1942, బి 1952, సి 1962 అండ్ డి 1972. సైలెంట్ స్ప్రింగ్ పుస్తకము కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి అండి. 1962లో రాశారండి ఆ పుస్తకాన్ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 138, 138. డావ్స్ ప్లాన్ అనునది ఏ బ్రిటన్ మీద పన్నులు పెంచే ఒక ప్రణాళిక, బి ఫ్రాన్స్లో పన్ను తొలగించే ప్రణాళిక, సి జర్మనీ యుద్ధ నష్టపరిహారాన్ని చెల్లించగలిగేలా చేయు ప్రణాళిక, డి పైవేవి కావు. డావ్స్ ప్లాన్ అనేది ఏమిటి? బ్రిటన్ మీద పన్నులు పెంచే ప్రణాళికన, ఫ్రాన్స్లో పన్ను తొలగించే ప్రణాళికన, జర్మనీ యుద్ధ నష్టపరిహారాన్ని చెల్లించగలిగే చేయు ప్రణాళికన, పైవేవి కాదునా. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి అండి. జర్మనీ యుద్ధ నష్టపరిహారాన్ని చెల్లించగలిగేలా చేయు ప్రణాళిక. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత మిత్రదేశాలు ఓడిపోయినటువంటి జర్మనీ మీద విపరీతమైనటువంటి నష్టపరిహారాన్ని విధించడం జరిగింది. ఆ నష్టపరిహారాన్ని జర్మనీ ఎలా చెల్లించాలో ఒక ప్రణాళికను రూపొందించడం జరిగింది. దాన్ని డావ్స్ ప్లాన్ అంటారండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 139, 139.
సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలని ఏ రాష్ట్రం మొదటగా చట్టం చేసింది మన భారతదేశంలో? ఏ నాగాల్యాండ్, బి మిజోరాం, సి త్రిపుర అండ్ డి సిక్కిం. సో టోటల్గా ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మళ్ళినటువంటి తొలి రాష్ట్రం భారతదేశంలో. పూర్తిగా రసాయనిక ఎరువులు మరియు పురుగు మందులను నిషేధించినటువంటి రాష్ట్రం అన్నట్టు. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి అండి, సిక్కిం. సిక్కిం రాష్ట్రము పూర్తిగా ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మళ్ళటం జరిగింది, సేంద్రియ పద్ధతి వైపు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 140, 140. ఈ క్రింది వానిలో తప్పుగా జతపరిచింది ఏది? ఏ భూమి బాటకం, బి శ్రమ వేతనం, సి వ్యవస్థాపకునికి జీతం అండ్ డి మూలధనం వడ్డీ. ఇందులో తప్పుగా జతపరచబడింది ఏది? ఉత్పత్తి కారకాలు వాటికి చెల్లించేటటువంటి ప్రతిఫలాలనండి ఇవన్నీ. సో ఇందులో తప్పుగా జతపరిచింది ఏది? సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి అండి, వ్యవస్థాపకునికి జీతం ఉండదండి. భూమికి బాటకం కరెక్టే, శ్రమకు వేతనాన్ని చెల్లిస్తారు, మూలధనానికి వడ్డీ చెల్లిస్తారు, కానీ వ్యవస్థాపకునికి జీతం ఉండదండి. వ్యవస్థాపకునికి లాభము లేదా నష్టం, అందుకే వ్యవస్థాపకుడు నష్ట భయాన్ని భరిస్తాడన్నట్టు. లాభం వచ్చిన అతనికే, నష్టం వచ్చిన అతనికే. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ నెంబర్ 141, 141. గ్రీన్ పీస్ ఉద్యమ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? గ్రీన్ పీస్ ఉద్యమ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఏ ఆమ్స్టర్డామ్, బి అలస్కా, సి వాషింగ్టన్ డీసీ అండ్ డి ది హేగ్. గ్రీన్ పీస్ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ అండి, ఆమ్స్టర్డామ్. హాలాండ్లోని ఆమ్స్టర్డామ్లో గ్రీన్ పీస్ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 142, 142. మీరా పైబీ అంటే మైరా పైబీ అనొచ్చు దాన్ని. మైరా పైబీ ఉద్యమంలో ఎవరి పాత్ర ప్రశంసించదగింది? మైరా పైబీ ఉద్యమంలో ఎవరి పాత్ర ప్రశంసించదగినది? ఏ ఉపాధ్యాయుల, బి సైనికుల, సి స్త్రీల అండ్ డి పురుషుల. సో మనందరికీ తెలుసండి, మణిపూర్లో జరిగినటువంటి మైరా పైబీ ఉద్యమంలో స్త్రీలు కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి, స్త్రీలు. క్వశ్చన్ నెంబర్ 143, 143. చాలామంది జాతీయ కాంగ్రెస్ నాయకులు ఏ ఆలోచన విధానాన్ని వ్యతిరేకించారు? ఇది స్వాతంత్రోద్యమ సమయంలో. ఏ నాజిజం, బి ఫాజిజం, సి ప్రజాస్వామ్యం అండ్ డి ఏ మరియు బి. అంటే ఏ మరియు బి అంటే నాజిజం మరియు ఫాజిజం. దేన్ని వ్యతిరేకించారు? సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి అండి, ఏ మరియు బి. అంటే నాజిజం మరియు ఫాజిజం యొక్క ఆలోచన విధానాన్ని జాతీయ కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించారు. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ నెంబర్ 144, 144. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఈ క్రింది వానిలో ఏ దేశం ఆగ్నేయ ఆసియా దేశాలలో విస్తరించడం ప్రారంభించింది? ఏ చైనా, బి జపాన్, సి సింగపూర్ అండ్ డి వియత్నాం. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో దాదాపుగా ఆసియా మొత్తాన్ని ఆక్రమించాలి అనేటటువంటి ఆలోచనతో విజృంభించినటువంటి దేశం. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ అందరికీ తెలిసిందే, బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, జపాన్. ఇన్ఫ్యాక్ట్ జపాన్ చైనాని, సింగపూర్, వియత్నాం అన్ని ప్రాంతాలను ఆక్రమించడం అనేది జరిగింది. జపాన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 145, 145. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ కొంతమంది ప్రముఖ వ్యక్తులు వాళ్ళు ఇచ్చినటువంటి నినాదాలు ఇవ్వడం జరిగింది, దాన్ని మ్యాచింగ్ చేయాలి మనం. లెఫ్ట్ సైడ్ 1 సుభాష్ చంద్రబోస్, 2 ఎంకే గాంధీ, 3 బీజీ తిలక్ అండ్ 4 ఎల్బి శాస్త్రి. అండ్ రైట్ సైడ్ ఏ చేయండి లేదా చావండి, బి జై జవాన్ జై కిసాన్, సి చలో ఢిల్లీ చలో అండ్ డి స్వరాజ్యం నా జన్మ హక్కు. అందరికీ తెలిసిందే ప్రముఖుల యొక్క నినాదాలు. సో సుభాష్ చంద్రబోస్ ఇచ్చింది ఢిల్లీ చలో, దాన్ని చలో ఢిల్లీ అంటారండి. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ సహాయంతో సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్, దాన్ని ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీని కూడగట్టుకొని ఆగ్నేయాసియా దేశాల గుండా భారతదేశానికి వచ్చి భారతదేశాన్ని ఆక్రమించడమే. భారతదేశం ఆక్రమించడం అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఈ బ్రిటిష్ సర్కార్ని వెళ్ళగొట్టి ఆ భారతదేశం ఆక్రమించాలనేటువంటి లక్ష్యంతో చెలో ఢిల్లీ పిలుపు ఇవ్వడం జరిగింది. సో 1C. తర్వాత ఎంకే గాంధీ, మహాత్మా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, ఆయన చేయండి లేదా చావండి అనే నినాదం ఇచ్చిండండి. 1942లోనే క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభ సమయంలో 1942 ఆగస్టులో డూ ఆర్ డై అనే నినాదం ఇచ్చిండు. సో 2A, 1C 2A. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ చూడండి 1C 2A ఉంది. తర్వాత బీజీ తిలక్ అంటే బాలగంగాధర్ తిలక్ ఇచ్చింది ఏంది, స్వరాజ్యం నా జన్మ హక్కు అంటే 3D. తర్వాత ఎల్బి శాస్త్రి అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చింది ఏంది, జై జవాన్ జై కిసాన్ 4
బి. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 1C, 2A, 3D అండ్ 4B. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 146, 146 అండి. ఇప్పటి వరకు భారత రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించడం జరిగింది? ఇది కరెంట్ అఫైర్స్ విభాగం కింద అడిగింది. సో మనకి టెక్స్ట్ బుక్లో కింద ఆప్షన్ చూద్దాం ఒకసారి. A 105, B 148, C 89 అండ్ D 93. ఇప్పటివరకు భారత రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించడం జరిగింది? 105 సార్ల, 148 సార్ల, 89 సార్ల అండ్ 93 సార్లు. టెక్స్ట్ బుక్లో మనకి ఏ దశాబ్దంలో ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని సవరించారో ఒక గ్రాఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది. బట్ మనము లేటెస్ట్గా మొత్తంగా భారత రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించారో తెలుసుకుని ఉండాలన్నట్టు. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ అండి, 105. ఇప్పటి వరకు భారత రాజ్యాంగాన్ని 105 సార్లు సవరించడం జరిగింది. అండ్ క్వశ్చన్ నెంబర్ 147, 147 అండి. మన దేశంలో ఏ తరహా ప్రభుత్వ పాలన ఉంది? మన దేశంలో ఏ తరహా ప్రభుత్వ పాలన ఉంది? ఏ అధ్యక్ష తరహా, బి పార్లమెంటు తరహా, సి రాజ్యాంగపరమైన రాజరికం అండ్ డి సామ్యవాదం. సో మన దేశంలో ఎలాంటి ప్రభుత్వం ఉందన్నట్టు. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి అండి, పార్లమెంటరీ తరహా ప్రభుత్వము. ఎందుకంటే భారతదేశంలో ఒక పార్లమెంట్ ఉంటుంది, పార్లమెంటు నుంచే ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రభుత్వము తను చేసేటువంటి పనులకి పార్లమెంట్లో జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. పార్లమెంటులోని లోక్సభలో మెజారిటీ ఉన్నంత వరకే ప్రభుత్వం కొనసాగుతుంది. సో కాబట్టి పార్లమెంటు ఇక్కడ పార్లమెంటరీ తరహా ప్రభుత్వ పాలనే మనకాడ ఉన్నదన్నట్టు. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ క్వశ్చన్ నెంబర్ 148, 148. రాజకీయ పార్టీల గుర్తులను ఎవరు ఆమోదిస్తారు? రాజకీయ పార్టీల గుర్తులను ఎవరు ఆమోదిస్తారు? ఏ సుప్రీంకోర్టు, బి ప్లానింగ్ కమిషన్, సి నీతి ఆయోగ్ అండ్ డి ఎలక్షన్ కమిషన్. చాలామందికి ఈ పార్టీకి అర్థం అయి ఉంటుంది కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి అండి, ఎలక్షన్ కమిషన్. భారతదేశంలో రాజకీయ పార్టీలకు గుర్తింపునివ్వటము, ఆ రాజకీయ పార్టీలకి గుర్తులను కేటాయించడము, గుర్తులను ఆమోదించడం, ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ నెంబర్ 149, 149. ప్రస్తుత కేంద్ర ఎన్నికల సంఘ ప్రధాన అధికారి ఎవరు? ఏ జేఎం లింగ్డో, బి టిఎన్ శేషన్, సి సుశీల్ చంద్ర అండ్ డి సుకుమార్ సేన్. ఇది కూడా కరెంట్ అఫైర్స్ కింద చెప్పుకోవచ్చు, ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అడిగారు కాబట్టి. సో ఒకవేళ మనకి ఆన్సర్ తెలియకపోయినట్లయితే ఎలిమినేషన్ ప్రాసెస్లో పోవచ్చు. సుకుమార్ సేన్ వచ్చేసి మనం చదువుకున్నామండి. సుకుమార్ సేన్ మొదటి ఎన్నికల కమిషనర్, ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆయన. ఇన్ఫ్యాక్ట్ 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలు సుకుమార్ సేన్ నేతృత్వంలోనే జరిగినాయి. సో ఆయన కాదు ప్రజెంటు. నెక్స్ట్ టిఎన్ శేషన్. టిఎన్ శేషను ఎలక్షన్ ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడు ఆయన ఈ ఎన్నికల కమిషన్ యొక్క విశేష అధికారాలను ఉపయోగించుకొని ఎన్నికలలో అవినీతిని, అక్రమాలను తొలగించడానికి విశేషమైనటువంటి కృషి చేయడం జరిగింది. చండశాసనుడిగా పేరు సంపాదించాడు. రాజకీయ పార్టీలు కానీ అభ్యర్థులు కానీ ఎవరైనా ఆ ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘించినట్లయితే వాళ్ళ మీద కొరడా జులిపించడం అనేది జరిగింది టిఎన్ శేషన్. జేఎం లింగ్డో ఆయన 2000 సంవత్సరంలో ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు. జేమ్స్ మైకేల్ లింగ్డో గుజరాత్ అల్లర్లు జరిగిన సమయంలో అక్కడ అసెంబ్లీని రద్దు చేసి ఎలక్షన్స్కి పోయినప్పుడు అక్కడ ఎన్నికలు పెట్టాలా వద్దా, ఎన్నికలు పెట్టే పరిస్థితి ఉందా లేదో అక్కడ స్వయంగా పర్యటించి పరిశీలించాడు జేఎం లింగ్డో. సో ఇక వీళ్ళు గతంలో చేసిన వాళ్ళు కాబట్టి మిగిలింది సి సుశీల్ చంద్ర. ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 150, లాస్ట్ క్వశ్చన్ అండి 150. క్రింది వానిలో ఏ రాజకీయ పార్టీలు పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు మద్దతు తెలిపాయి? ఏ భారతీయ జనతా పార్టీ, బి రాష్ట్రీయ లోక్దల్, సి బహుజన్ సమాజ్ పార్టీ అండ్ డి పైవన్నీ. తెలంగాణ రాష్ట్ర బిల్లు ఏర్పాటుకు మద్దతు తెలిపినటువంటి పార్టీలు ఇవి. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి అండి, పైవన్నీ కూడా. బీజేపీ, ఆర్ఎల్డి, బీఎస్పీ, ఈ 3 పార్టీలు. మిగతా పార్టీలు కూడా ఉన్నాయి. ఇచ్చినటువంటి 3 పార్టీలు కూడా మరి తెలంగాణ ఏర్పాటు బిల్లుకు మద్దతు తెలపడం అనేది జరిగింది. ఇవ్వండి మొత్తంగా బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో భాగంగా సోషల్ స్టడీస్లో అడిగినటువంటి 50 క్వశ్చన్స్ ఇవ్వండి. సో వీటిలో మొత్తం క్వశ్చన్స్లో మీరు ఎన్నిటికీ సరైనటువంటి సమాధానం చేయగలిగారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.